హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మొలాలి మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తానండి. అది వచ్చేసి మనకి ఫోటో వోల్టాయిక్ సెల్ ఫర్ పవర్ జనరేషన్. సో ఫోటో వోల్టాయిక్ జనరేషన్ ఎలా చేస్తాం ఏంటి చూసుకున్నట్టయితే, సో ఇది ఫోటో వోల్టాయిక్ సెల్ ఫర్ పవర్ జనరేషన్ అనమాట. సో దీన్ని ఈ విధంగా చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉందండి, చూడండి ఫస్ట్. సో ఫోటో వోల్టాయిక్ సిస్టమ్ విత్ పవర్ గ్రిడ్. సో ఈ పవర్ గ్రిడ్ ద్వారా మనం ఇది తయారు చేస్తాం అనమాట ఫోటో వోల్టాయిక్ సిస్టమ్ ద్వారా. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సోలార్ సెల్ ఎరై, ఇది బ్లాకింగ్ డయోడ్, ఇక్కడ బ్యాటరీ స్టోరేజ్, ఇక్కడ వచ్చేసి ఇన్వర్టర్ ఆర్ కన్వర్టర్, ఇన్వర్టర్ లేదా కన్వర్టర్, ఇది ఫ్రమ్ యూటిలిటీ ఫీడర్, ఇది వచ్చేసి లోకల్ లోడ్ అనమాట. సో లోకల్ లోడ్. సో దీంట్లో మనకి ఏ విధంగా సెట్ అవుతుంది, టాపిక్ ఏంటి అని చూసినట్టయితే మనం ఫస్ట్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ద బేసిక్ ఫోటో వోల్టాయిక్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ విత్ ద యూటిలిటీ గ్రిడ్. సో పర్మిట్ సోలార్ జనరేటర్ ఎలక్ట్రిక్ పవర్ టు బి డెలివర్డ్ టు ఏ లోకల్ లోడ్. ఇక్కడ ఏదైతే ఫస్ట్ సిస్టమ్ ఏదో ఉపయోగిస్తామో అది గ్రిడ్ యూజ్ చేస్తాం అనమాట. అది ఎందుకంటే ఇక్కడ ఏదైతే జనరేట్ అవుతుందో ఎలక్ట్రిక్ పవర్ అది డెలివరీ ఏ విధంగా అయితే లోకల్ లోడ్కి అవుతుంది అనమాట. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సోలార్ ఎరై, ఏ బ్లాకింగ్ డయోడ్, బ్యాటరీ స్టోరేజ్, ఇన్వర్టర్ అండ్ అప్రోప్రియేట్ ప్రొటెక్టివ్ డివైజెస్. సో ఇక్కడ ఉన్న పార్ట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో సోలార్ ఎరై కన్వర్టర్ ఇన్సులేటింగ్ టు యూస్ఫుల్ DC ఎలక్ట్రిక్ పవర్. A blocking diode permits the flow of power only towards the battery or grid. అంటే ఇక్కడ ఇది ఎరే అనమాట, దీని నుంచి బ్లాకింగ్ చేసుకొని ఇక్కడ బ్యాటరీ ఆర్ దానికి ఇది వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇన్ ద బ్యాటరీ సోలార్ జనరేటెడ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ మే బీ స్టోర్డ్. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది స్టోర్ చేయబడి ఉంటుంది దీని ద్వారా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్వర్టర్ ఆర్ కన్వర్టర్ కన్వర్ట్స్ ద బ్యాటరీ వోల్టేజ్ టు ఏ AC, అంటే DC నుంచి ఏసీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. రిక్వైర్డ్ ఫేస్ అండ్ ఫ్రీక్వెన్సీ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్, దానికి ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని తయారు చేస్తుంది. ద సిస్టమ్ ఈజ్ ఆల్సో ప్రొవైడెడ్ విత్ ప్రొటెక్టివ్ డిక్రీజ్ సచ్ యాజ్ బ్రేకర్ అండ్ ఫ్యూజెస్ బిట్వీన్ ద ఇన్వర్టర్ అండ్ అవుట్పుట్ ఆఫ్ ద యూటిలిటీ గ్రిడ్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ పవర్ జనరేషన్ అనేది ప్రొవైడ్ చేసేది ఎందుకంటే బ్రేకర్స్ కన్నా ఫ్యూజ్ బిట్వీన్ అది ఏదైతే చేంజ్ అవుతుందో యూటిలిటీ చేసే గ్రిడ్కి ఇన్వర్టర్కి అవుట్పుట్కి యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ఎరేస్ ఏ విధంగా ఉంటాయి ఏంటి చూసుకున్నట్టయితే, సో సోలార్ ఫోటో వోల్టాయిక్ ఎరైస్ ఆర్ మోడ్యులస్ మేబీ ట్రాకింగ్ ఎరై ఆర్ ఫిక్స్డ్ ఎరైస్ అనమాట. సో ట్రాక్ చేస్తూ ఉంటే లేదా ఫిక్స్గా ఉండిపోతాయి. A tracking array is always kept perpendicular to the sun array lines so that all times of intercept the maximum insulation. అంటే ఇది రేస్ ఎప్పుడైతే వస్తుందో దానికి వర్టికల్ కానీ పర్పెండిక్యులర్గా అరేంజ్ చేయబడి ఉంటుంది అనమాట. సో ఇట్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్, సో ఇట్ ఈజ్ మోర్ కాంప్లెక్స్ దెన్ ద ఫిక్స్డ్ ఎరే కంటే ఇది చాలా కాంప్లెక్సిటీగా ఉంటుంది అనమాట. ఫిక్స్డ్ ఎరే ఈజ్ ఓరియంటెడ్ ఈస్ట్ వెస్ట్ అండ్ ఫిల్డ్ ఎట్ అన్ యాంగిల్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ద లాటిట్యూడ్ ఆఫ్ ద స్ట్రైట్. అంటే ఏం లేదు, ఇక్కడ యాంగిల్ ఇంక్లినేషన్ పర్పెండిక్యులర్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ చేంజ్ అవుతుందని చెప్తుంది అనమాట. ఇట్ ఈజ్ సింపుల్ దాన్ ద ట్రాకింగ్ ఎరే కంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. సో ద ఎరేస్ ఆర్ డిజైన్ ఇంటూ 2 ఫార్మ్స్. 2 విధాలుగా డిజైన్ చేయబడి ఉంటాయి. ఫస్ట్ వచ్చి ఫ్లాట్ ప్లేట్ ఎరే, సెకండ్ వచ్చేసి కాన్సంట్రిక్ ఎరేస్ అనమాట. సో ఫ్లాట్ ప్లేట్ ఎరేస్కి కాన్సంట్రిక్ ఎరేస్కి వేరియేషన్ ఏంటో మనకి ఇక్కడ ఉంది, చూద్దాం. సో ఫ్లాట్ ప్లేట్ ఎరేస్ సోలార్ సెల్స్ ఆర్ అటాచ్డ్ విత్ ద సూటబుల్ అడెన్సివ్ టు సెమీ రిజిడ్ సబ్స్టెన్షియల్ స్ట్రక్చర్ టు ప్రివెంట్ ద ఎయిర్ ఫ్రాక్చర్. సో ఇక్కడ ఏదైతే ఫ్రాక్చర్ ఉందో దాన్ని ప్రివెంట్ చేయడం కోసం ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్లాట్ ప్లేట్ ఎరేస్ అని అరేంజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇన్ కాన్సంట్రిక్ ఎరేస్ సూటబుల్ ఆప్టిక్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఫోటో వోల్టాయిక్ సెల్స్ ఇన్ ఎరే ఫ్యాషన్. దిస్ టెక్నాలజీ రిలేటివ్ టు న్యూ అండ్ నాట్ వైడ్లీ యూజ్. సో ఇది కొత్తగా ఉంటుంది, ఎక్కువ రేర్గా యూజ్ చేస్తుంటారు అనమాట. సో ఇది కనెక్టివ్ ఎరేస్ అండ్ ఫ్లాట్
ప్లేట్ అరైస్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అది వచ్చేసి విండ్ ఎనర్జీ అంటే ఏంటి, విండ్ ఎనర్జీలో తయారు చేసే పార్ట్స్ ఏమిటి, విండ్ ఎనర్జీ క్లాసిఫికేషన్ ఏంటి, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.